ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా కాలం తర్వాత మీ ముందుకు వస్తున్నాను. మనిషి అన్నాక ఈ యాత్రలో ప్రతి ఒక్కరికి ఎన్నో కార్యక్రమాలు, సమస్యలు ఉంటాయి. అలాంటిది నా రక్త సంబంధికులలోనే అనేకమైన మరణాలు, వివాహ కార్యక్రమాలు కాబట్టి ఆ కార్యక్రమాల్లో తప్పక పాల్గొనాలి కాబట్టి నేను మీ ముందుకు రాలేకపోయాను. ఇప్పుడు మరలా నేను మీ ముందుకు వచ్చే భాగ్యాన్ని దేవుడు ఇచ్చారు. దేవుని స్తోత్రం. ముఖ్యంగా ఈ 2-3 నెలల కాలంలో కూడా నేను వీడియో చేయకపోయినా నేను మన క్రైస్తవులకు ఏర్పడినటువంటి సమస్యలు నేను చూస్తూనే ఉన్నాను. చాలా బాధాకరమైన విషయం. కారణం, మన క్రైస్తవుల్లో కూడా ఐక్యత లేదు. ఎందుకంటే మరి వాక్య పరిచర్య మనకు పరిశుద్ధ గ్రంథములు, మరి సువార్త పాఠం కావచ్చు, పత్రిక పాఠాల్లో కావచ్చు, వాక్యం విత్తబడమని ఉంది. ప్రభు వెళ్ళేటప్పుడు ఆరోగ్యమైన శిష్యులతో మీరు సకల లోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించమని ఆయన ఆజ్ఞ ఇచ్చి వెళ్ళారు. ఆయన కూడా యోహాను సువార్త 10వ అధ్యాయం అంతా నేను మేపు గొర్రెల కొరకు నా ప్రాణం నేను పెట్టినాను. ఈ గొర్రెలు కాకుండా ఇంకా వేరే గొర్రెలు ఉన్నాయి. ఆ గొర్రెల కోసం కూడా నేను వెతికి వాటిని తీసుకురావాలని యేసుక్రీస్తు మరి వాక్యంలో చెప్పుకుని మనం చూస్తున్నాం. గొర్రెలంటే గొర్రెలు కాదు, మరి మనమే గొర్రెలు. ఆయన కాపరి యేసుక్రీస్తు మాట. అటువంటి ఆయన యేసయ్య ఆయన ప్రాణమును బలిగా పెట్టి మనలను, పాపులైన నీచులమైన మానవులమైన మనలను ఆయన పరిమళ వాసనలను పుష్పాలుగా దేవుని పాదముల దగ్గర యేసుక్రీస్తు పెట్టినట్టు మనము ఎఫ్సి గ్రంథంలో 5వ అధ్యాయంలో చూస్తున్నాం. పరిమళ సువాసన కలిగినటువంటి మరి పుష్పాలుగా దేవుని పాదాల దగ్గర ఆయన పెట్టాడు. మరి అటువంటి ఆయన వెలపెట్టి, ఆయన రక్తాన్ని వెలపెట్టి కొన్న మరి మనము క్రైస్తవులు అటువంటి విలువైనటువంటి వాళ్ళను మరి చంపడం, వాళ్ళని అవమానపరచడం, మతోన్మాదులు హింస పెట్టడం, ఇది ఎంత మాత్రం న్యాయం కాదు. దీన్ని బట్టి చూస్తే క్రైస్తవులు ఐక్యత లేదు. నా డినామినేషను, ఇది నీ డినామినేషను, ఇది నా సంఘం, అది నా సంఘం అని అనడం వల్ల క్రైస్తవుల ఐక్యత లేదు. కాబట్టి మన బలహీనతలు చూసి మతోన్మాదులు రెచ్చిపోతున్నారు. స్త్రీలు మాట్లాడుతున్నారు. మతోన్మాదులైన స్త్రీలకి వాళ్ళకి సత్యం తెలిసినా, వాళ్ళకి యేసుప్రభువు గురించి తెలిసినా వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి మన క్రైస్తవులు మరి ఎక్కడ ఇంకొకటి కూడా వాక్యం వచ్చి ప్రభు చెప్పినట్టు పందుల ముందర ముత్యాలు వేయకూడదని ఉంది. ముత్యాలంటే పందుల ముందర ముత్యాలు వేస్తే అవి వాటికి పనికిరావు. వాటికి ఏది కావాలో తినడానికి అవి కావాలి. ముత్యాలు వేస్తే ఏం చేస్తాయి? బురదలో తొక్కేస్తాయి పందులు. అలాంటిది మన సత్యమును, ముత్యముతో పోల్చినటువంటి వాక్యమును మనము ఎక్కడంటే అక్కడ విత్తకూడదు. పందులనే మనుషుల ముందర వాక్యమును విత్తితే ఆ పందులు బురదలో తొక్కుతాయి. అటువంటిది మన క్రైస్తవులు కూడా, సేవకులు కానీ సేవకురాలు కానీ, ఇది నా ఉద్దేశం, నేను చెప్తున్నాను. మరి క్రైస్తవులు కానీ సేవకులు కానీ మరి వాక్యం కూడా మనము స్థలం చూడాలి, మనిషిని చూడాలి. వీళ్ళకి మన వాక్యం చెప్తే అంగీకరిస్తారా? వీళ్ళలో మారు మనసు పొందుతారా వీళ్ళు అనేది కూడా మనం ఆలోచించి మన వాక్యము మోసుకొని వెళ్ళాలి. కానీ ఎక్కడంటే అక్కడ పందులు లాంటి మనుషుల ముందర వాక్యం అవి బురదలో తొక్కేస్తాయి. అట్లే కొన్ని చోట్ల సేవకులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులారా, సహోదరులకు నా ఉద్దేశం నేను చెప్పడం, ఎక్కడంటే అక్కడ వాక్యం విత్తుట, ఎక్కడంటే అక్కడ పాటలు పాడటం, అవన్నీ కూడా మరి మానుకొని మరి వాక్యమునకు ఒక విలువైనటువంటి వాక్యం ముత్యముతో పోల్చున్నాడు ప్రభు. అటువంటి వాక్యం పరలోక వాక్యం. వాక్యం మనల్ని బ్రతికిస్తుంది, వాక్యం మనల్ని నడిపిస్తుంది. వాక్యమే శరీరధారే మన మధ్యన ఉన్నటువంటి, మన కొరకు ప్రాణమును పణముగా పెట్టినటువంటి యేసయ్య వాక్యం. అటువంటి వాక్యమైన యేసయ్యను గురించి మనం చెప్పాలంటే ఎక్కడ చెప్పాలనో అక్కడ చెప్పాలి అన్నది నా ఉద్దేశం. నేను చెప్తున్నాను. మరి ఇప్పుడు ఇంకొకటి కూడా, మరి క్రైస్తవులందరూ
క్రైస్తవులందరూ ఐక్యపడితే ప్రపంచ క్రైస్తవులు కావచ్చు, భారతదేశంలోనే తీసుకుంటే మన భారతదేశంలో మరి మనం ఎంత పర్సెంట్ క్రైస్తవులు ఉన్నాం, మనమే ఎక్కువ ఉన్నాం. మరి అందరూ ఐక్యపడితే ఎక్కడైనా ప్రార్థన చేసుకోవచ్చు. విశ్రాంతి దినము వాళ్ళ మందిరాల్లో కూడుకున్నప్పటికీ మరి మిగతా సంవత్సరంలో ఒక్కసారి క్రైస్తవులందరూ ఎందుకు ఆత్మీయమైన సహవాస కూటాలు ఇప్పుడు జరగటం లేదు? ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఆత్మీయమైన సహవాస కూటాలు జరిగేవి, అన్ని సంఘాలు కలుసుకునేవాళ్ళు ఐక్యతగా. కానీ ఇప్పుడు ఆత్మీయమైన సహవాస కూటాలు కనిపించడం లేదు. సంఘాలు నా సంఘం నీ సంఘం ఇదే ఉంది. కానీ మరి మతోన్మాదుల మీద పోరాటం చేయాలంటే, మతోన్మాదుల్ని మనం అణచివేయాలంటే ఐక్య పోరాటం చేయాలి. ఎవరు చేయాలి? క్రైస్తవులందరూ ఐక్యపడి అన్ని సంఘాలు ఒక్కటై అందరూ ఐక్య పోరాటం చేసినప్పుడే మతోన్మాదులు అణిగిపోతారు. మరి ఇప్పుడు ఈ పరిణామాలు చూస్తుంటే కూడా ప్రభు యొక్క రాకడ సమీపంలో ఉందని నేను అనుకుంటున్నాను. ఈ వాతావరణంలో మార్పులు చూస్తుంటే అలాగే ఉంది. ప్రపంచ దేశాల్లో యుద్ధాలు, వైరములు, కలహములు జరుగుతున్నాయి. మరి ఇంకా కూడా దేశంలో జరగకూడదంటే జరుగుతున్నాయి. భూకంపాలు కాలిపోతున్నాయి. అమెరికా కాలిందంటే, అమెరికా దేశం కాలిపోతుందంటే ఎందుకు కాలింది? అక్కడ వాళ్ళు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించారు, దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. మీలో అన్యులు ఉండకూడదని ఆయన ఇశ్రాయేలు కూడా ఒక మరి చేసినప్పుడు, వాళ్ళు చెరలో ఉన్నప్పుడు మీలో అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నారని కూడా ఆయనకు కోపం వచ్చింది దేవునికి. మరి ఆ అన్యులు చేసుకున్నారు, అక్కడ అన్నీ చేశారు, వాళ్ళకి కావలసింది కట్టారు. ఇది అమెరికా మీద దేవునికి కోపం వచ్చి అమెరికా కాలిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ గ్రహించి క్రైస్తవులందరూ ఇంకా బలపడండి విశ్వాసంలో. మరి వాక్యానుసారముగా నడుచుకోవాలి. మనం వాక్యము విత్తవలసిన చోటను విత్తండి. పందులు ముందర ముత్యాలు వేసినట్టు పెట్టినట్లు మీరు పందులు లాంటి మనుషుల ముందర, దుర్మార్గుల ముందర మీరు ముత్యాలు వేయకుండా వాక్యమునకు విలువ ఇవ్వాలని నేను మిమ్మల్ని మనవి చేసుకుంటున్నాను. అందరూ కలిసి క్రైస్తవులందరూ ఒక్కటవ్వండి. మీరు ఎన్ని మందిరాలన్నా పెట్టుకోవచ్చు, మీరు విశ్రాంతిలో ఎక్కడైనా కూడుకోండి. వాళ్ళ సంఘం వాళ్ళకు ఉంది, వాళ్ళ కాపరి ఉంది దైవజనులు. కానీ ఇటువంటి పోరాటాల్లో మతోన్మాద విగ్రహారాధన దేవునికి ఇష్టం లేదు. అది ఒక్కటే దేవునికి ఇష్టం లేనిది. మన కోసం ప్రాణాన్ని పణంగా పెట్టి, ఆయన రక్తాన్ని క్రయధనంగా పెట్టి మనల్ని కొని దేవునికి ఇచ్చినప్పుడు మనం ఈ అటువంటి వాళ్ళని మనం ఎదుర్కోకుండా మనం మౌనంగా ఉండడము ఇది మంచి పద్ధతి కాదు. దైవాజ్ఞను మనము అతిక్రమించినట్లు అవుతుంది. అందరూ ఒక్కటై అందరూ ఐక్యపడి మరి మతోన్మాదుల మీదకి ఐక్య పోరాటం చేయాలని నేను కూడా మిమ్మల్ని కోరుకుంటూ మరి ఒకసారి వీడియోలో మరి కలుసుకుందామని నేను మీకు తెలియజేసుకుంటూ దేవుడు ఈ చిన్న మాటలు ఆస్వాదించాలని నేను కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. నజరేయుడైనా మా యేసయ్యా, బెత్లెహేము గ్రామాన జన్మించినావా. నజరేయుడైనా మా యేసయ్యా, బెత్లెహేము గ్రామాన జన్మించినావా. నీకే స్తుతి నజరేయుడైనా మా యేసయ్యా, బెత్లెహేము గ్రామాన జన్మించినావా. దైవ కుమారా మరియా తనయా, మా కొరకు నీవు జన్మించినావా. దైవ కుమారా మరియా తనయా, మా రక్షకా విమోచకా, నీకే స్తుతి ఆరాధనా, నీకే స్తుతి ఆరాధనా, నీకే స్తుతి ఆరాధనా.
కలువరి గిరికి సిలువను మోసిన మా యేసయ్యా నీకు వందనం. కలువరి గిరికి సిలువను మోసిన మా పాపములను భరించినావా. నీకే స్తుతి ఆరాధన, నీకే స్తుతి ఆరాధన, నీకే స్తుతి ఆరాధన, నీకే స్తుతి ఆరాధన. నజరేయుడైనా మా యేసయ్యా బెత్లెహేము గ్రామాన జన్మించినావా. బెత్లెహేము గ్రామాన జన్మించినావా. దేవుని సన్నిధి మమ్ములను దేవుని పాద సన్నిధికి పరిమళ పుష్పాలుగా మార్చినావా. పరిమళ పుష్పాలుగా మార్చినావా. నీకే స్తుతి ఆరాధన, నీకే స్తుతి ఆరాధన. నజరేయుడైనా మా యేసయ్యా బెత్లెహేము గ్రామాన జన్మించినావా. నీకే స్తుతి ఆరాధన, నీకే స్తుతి ఆరాధన, నీకే స్తుతి ఆరాధన, నీకే స్తుతి ఆరాధన. నజరేయుడైనా మా యేసయ్యా బెత్లెహేము గ్రామాన జన్మించినావా. అత్యంత ప్రేమ కృపా కనికరముల మా తండ్రి, ఉత్తర దిక్కున సభాపర్వతం మీద ఆశ్రయమైన నా దేవాతి దేవ, ఆకాశ మహాకాశ సింహాసనాసనుడా నీకు స్తుతి స్తోత్రం వందనములు నాయన. పరిశుద్ధుడు అయిన నా తండ్రి, స్తుతులకు పాత్రుడైన తండ్రి నీకు స్తోత్రములు నాయన. దయగల దేవా తండ్రి, సకల దూత సైన్య స్తోత్రానికి స్తోత్రములు నాయన. ప్రేమ స్వరూపైన తండ్రి నీకు స్తోత్రములయ్యా. మా ఆత్మస్వరూపైన మా ఆత్మలకు అధికారమైన తండ్రి నీకు స్తోత్రములు. అగ్ని జ్వాలలు పనులు కలవడానికి స్తోత్రములు. దవడవన్నుడా రత్నవన్నుడానికి స్తోత్రములు. దేవా పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు నాయన. మహామహిమగల దేవా స్తోత్రము. సర్వ సృష్టికి కారణభూతుడైన సర్వాధికారి సార్వభౌమత్వముల తండ్రి నీకు స్తోత్రమయ్యా. మొదటి వాడువు కడపటి వాడువు నీవైన తండ్రి స్తోత్రము నాయన. ఆదియు అంతమునైన జీవాధిపతిని జీవముల తండ్రి నిత్యుడకు తండ్రి నీకు స్తోత్రము తండ్రి. దేవాతి దేవానికి స్తోత్రము నాయన. ఈ భూమికి నాయన దేవాతి దేవ అగాధ జలములు శిలతో పునాది వేసి భూమిని నీటి మీద తేలవేసి స్థిరపరిచిన తండ్రి, నీ అద్భుత క్రియలను బట్టి నీకు స్తుతి స్తోత్రములు నాయన. దేవాతి దేవ భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రములు పక్షాదులు పశ్వాదులను మానవాళిని సృష్టించిన దేవాతి దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. పక్షులకు ఆహారం ఏర్పరిచావు తండ్రి, వాటి జ్ఞానమునిచ్చావు, గుళ్ళు కట్టుకునే జ్ఞానం. దేవాతి దేవా నాయన పశువులకు గడ్డి మొలిపించి ఆహారం ఇచ్చి పోషిస్తున్న తండ్రి స్తోత్రం. మానవులకైతే భూమి నుంచి తన ధాన్యములను వృక్ష ఫలములను సముద్ర చేపలను దేవాతి దేవ పశువులు మందలు మేకలు సమస్తమును సర్వమును జ్ఞానమునిచ్చి నడిపించావు తండ్రి, పోషించినావు. కానీ మానవులను మేము మీకు విరోధంగా నీ ఆజ్ఞలను అతిక్రమించి నీకు అవిధేయులై మేము పాపం చేసిన వారమైన మా కొరకు, నీచులమైన మా కొరకు నీ ఏకైక కుమారుడైన యేసుని లోకానికి పంపించి ఆయన సిలువ మరణములకు అప్పగించి సిలువ యజ్ఞములు ఆయన చీల్చబడిన దున్నబడిన నలగొట్టబడిన శరీరం నుంచి ప్రవహించిన అమూల్యమైన నిష్కలంకమైన పరిశుద్ధకరమైన రక్తములు మా పాపములను కడిగి మమ్మల్ని పవిత్రపరిచి మమ్మల్ని నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ రాజ్య వారసులుగా మమ్మల్ని చేసుకున్న గొప్ప దేవాది దేవాన్ని పరిశుద్ధ పాదములకు కోట్లాది కోట్ల వందనములు స్తుతులు స్తోత్రములు నాయన. కోట్లాది కోట్ల వందనములు స్తుతులు స్తోత్రములు, కోట్లాది కోట్ల వందనములు స్తుతులు స్తోత్రము తండ్రి. క్రీస్తు రాజ్య వారసత్వం స్థిరపరుచుకుంటూ మాకు నాయన సిద్ధపాటు జీవితం మాకు ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన ఆయన దేవాది దేవావరుడుగా పెళ్లి కుమారుడుగా ఆర్భాటంతో కడపూర శబ్దంతో రానైన యేసయ్య రాకడకు మమ్మల్ని సిద్ధపరచుము తండ్రి. నా దేవా తండ్రి,
మరి ప్రభుతో కూడా మేము ఆకాశం ఎదుటిగా మమ్మల్ని సిద్ధపరచు నాయన. మా ముందు నీ పెట్టే పరుగు పందెంలో గెలుపొంది లోక పోరాటంలో జయించి రక్షణ పాత్రను చేత పట్టుకుని నీవిచ్చు పరలోక బహుమానమైన మహిమగల జీవ కిరీటం పొందే భాగ్యాన్ని దయచే నాయన. దేవాతి దేవ, ఈ లోకయాత్రలో నాయన ప్రతి మానవునికి తండ్రి నీవు సృష్టించి లోకములకు మాకు రూపమునిచ్చి తల్లి గర్భమును పిండముగా ఉన్న మమ్మల్ని ఈ లోకానికి పంపించిన దేవా స్తోత్రం తండ్రి. దేవా నాయన నీ బిడ్డల్ని హింసలు పెడుతున్నారా ఏమో తన్మాదులు. దేవాతి దేవా నాయన క్రైస్తవులను మరి సేవకులను తండ్రి వాక్యం విత్తు వారిని పరిశుద్ధుడమైన నా దేవాతి దేవా హింసలు బాధలు తండ్రి భయంకరమైన తండ్రి మందిరాలను పూర్తి చేస్తున్నారు. దేవాతి దేవ క్రైస్తవులు ఐక్యత కలిగి చేయనాయన. నీ తండ్రి నీ కుమారుని నమ్మి యేసుక్రీస్తును విశ్వాసం ఉంచిన ప్రతి బిడ్డను ఒక సైనికుడిగా బలపరచున్న ఆయన. ప్రతి సంఘమును తండ్రి సంఘాల భేదాలు లేకుండా అన్ని సంఘాలను ఐక్యపరిచయ్యా. ప్రపంచమంతా ఒకే సంఘముగా ఏర్పరిచిన ఆయన. ప్రపంచ క్రైస్తవులను ఐక్యపరిచిన ఆయన. ఐక్య పోరాటంలో అందరూ పాల్గొని మతోన్మాదులు తండ్రి వాడు అణచివేసి అపవాదిని తండ్రి అపవాది తలను నీ చిత్త కొట్టావు నీ కుమారుని ద్వారా సిలువలో నాయన. నా తండ్రి అటువంటి సాతాను శక్తులు దుష్ట శక్తులను యేసు శక్తిగా నామమున లయపరచమని వేసిన వేడుకుంటున్నాం. క్రైస్తవుల ఐక్య పోరాటంలో నాయన మరి తండ్రి మతోన్మాదులు కాదు, అపవాది క్రియలు కాదు, దుష్టత్వమును కాదు, అన్నింటినీ జయించే శక్తిని ప్రతి క్రైస్తవ బిడ్డకు అనుగ్రహించమని ఒక మహా సైన్యముగా నడిపించమని వేసిన వేడుకుంటున్నాం. దేవాతి దేవ ఎంతమంది సేవకులు నాయన ఈ పోరాటంలో పోరాడి నాయన బాధపడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ప్రతి సేవకుని వాళ్ళ కుటుంబాన్ని పేరు పేరుతో ఆస్వాదించయ్యా. క్రైస్తవ బిడ్డలు ప్రతి బిడ్డను పేరు పేరుతో ఆస్వాదించిన ఆయన బలపరచం నాయన, ధైర్యపరచమని ప్రతి ఆత్మను క్రైస్తవుల ఆత్మను బలపరచమని వేసిన వేడుకుంటున్నాం. దేవాది దేవ నీవే తండ్రి గుడారంలో భద్రపరుచుకోయ్యా. ప్రతి క్రైస్తవ బిడ్డ చుట్టూ కంచివేయన ఆయన. పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి క్రైస్తవ బిడ్డ కుమ్మరించిన ఆయన. సీయోను నుండి సన్నిధి కాంతిని ప్రకాశింపు చేయమని యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాం. దేవాది దేవ మందిరాల చుట్టూ కంచివేయన ఆయన. మందిరాలను బలపరిచిన ఆయన. ఆయన కూర్చిన మందిరాలు మరలా నిర్మించబడినట్లు ఆశ్రదించమని బిడ్డలు ధైర్యపరచమని బలహీనపడిపోకుండా ఇంకా కూడా తండ్రి విశ్వాసంలో బలపరచమని యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాం. దేవాతి దేవ నాయన మనం చనిపోయిన క్రీస్తు కొరకు నాయన బ్రతికిన క్రీస్తు కొరకు అనే నినాదముతో ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ ధైర్యంతో నిలబడి జీవించినట్లు ఆశీర్వదించమని బలపరచమని నాయన మరలా నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే దేవాది దేవ మరలా నాయన ఫిలదెల్ఫియా ఛానల్ను ఆశీర్వదించి మరలా నేను మరి తండ్రి బిడ్డల ముందుకు నాయన నీ వాక్య పరిచయం చేయడానికి నా ద్వారా మీరు నాయన సత్యమును బయలుపరచుకుని వాడుకోమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి గల నామమున మిక్కిలి బ్రతిమాలి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమను నీవు ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృపా సమాధానం పరిశుద్ధాత్మ కన్యను సహవాసము కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి కాచు కాపాడుగాక.